హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను అడాసిటీ సాఫ్ట్వేర్ వచ్చేసి మనం రికార్డ్ చేసిన వాయిస్లో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువని రిమూవ్ చేసి ప్రొఫెషనల్ వాయిస్గా ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను రికార్డ్ చేసిన వాయిస్కే అడాసిటీ సాఫ్ట్వేర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ నాయిస్ని అదేవిధంగా ఎక్కువని రిమూవ్ చేసి ప్రొఫెషనల్ వాయిస్గా జనరేట్ చేస్తాను. కాబట్టి ఇక్కడ అడాసిటీ సాఫ్ట్వేర్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ టాప్ లెఫ్ట్ ఇక్కడ ఫైల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డెస్క్టాప్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ చూడండి మన వాయిస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను డెస్క్టాప్ లొకేషన్లో పెట్టున్నాను కాబట్టి డైరెక్ట్గా ఆ పర్టికులర్ వాయిస్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి మనం ఆంప్లిఫై చేయాలి. దానికన్నా ముందు ఈ పర్టికులర్ వాయిస్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ కంట్రోల్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ టాప్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ అండ్ కంప్రెషన్ కాడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ యాంప్లిఫైని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి న్యూ పీక్ ఆంప్లిట్యూడ్ ఇక్కడ ఉంది కదా, ఈ వాల్యూ అనేది మనం 3.5 to 4 dB ఉండే విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను చూడండి 3.75 సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి ఒకవేళ మనం నెగిటివ్ వాల్యూగా ఎంటర్ చేసుకుంటే ఇక్కడ అలో క్లిప్పింగ్ని టిక్ మార్క్ రిమూవ్ చేసి ఓకే చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి పాజిటివ్ వాల్యూ కాబట్టి డైరెక్ట్గా నేను అలో క్లిప్పింగ్ దీన్ని టిక్ మార్క్ చేసి నెక్స్ట్ ఇక్కడ అప్లైని క్లిక్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా మన వాయిస్ అనేది ఇప్పుడు ఆంప్లిఫై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నార్మలైజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ టాప్ ఎఫెక్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ అండ్ కంప్రెషన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ నార్మలైజ్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి డిఫాల్ట్గా మనకి -1 ఉంటుంది, హ్యాష్ట్యాగ్గా అలానే ఉంచేసి నెక్స్ట్ ఇక్కడ అప్లైని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి మనం నాయిస్ని రిమూవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఈ పర్టికులర్ పాయింట్ ఇక్కడ నుంచి మనకి వాయిస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్కి డ్రాగ్ చేసి నెక్స్ట్ ఇక్కడ టాప్కి వచ్చి ఎఫెక్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ నాయిస్ రిమూవల్ అండ్ రిపేర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ నాయిస్ రిడక్షన్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గెట్ నాయిస్ ప్రొఫైల్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ మనం ఓవరాల్ వాయిస్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి కంట్రోల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ టాప్కి వచ్చి ఎఫెక్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ నాయిస్ రిమూవల్ అండ్ రిపేర్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ నాయిస్ రిడక్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి నాయిస్ రిడక్షను, సెన్సిటివిటీ, ఫ్రీక్వెన్సీ, స్మూతింగ్ ఈ వాల్యూస్ నేను ఇక్కడ సెట్ చేసిన విధంగా ఉంచేసి ఓకేని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి మనం కంప్రెసింగ్ చేయాలి కాబట్టి ఇక్కడ టాప్ ఎఫెక్ట్ని క్లిక్ చేసి వాల్యూమ్ అండ్ కంప్రెషన్ కాడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ కంప్రెషన్ క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి నేను సెట్ చేసిన వాల్యూస్ ప్రకారం ఇలానే ఉంచేసి నెక్స్ట్ ఇక్కడ అప్లైని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ నాయిస్ని రిమూవ్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేసి తర్వాత టాప్కి వచ్చి ఎఫెక్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ నాయిస్ రిమూవల్ అండ్ రిపేర్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ నాయిస్ రిడక్షన్ క్లిక్ చేసి అగైన్ ఇక్కడ గెట్ నాయిస్ ప్రొఫైల్ని క్లిక్ చేసి అగైన్ వాయిస్ మొత్తం సెలెక్ట్ చేయాలి కాబట్టి కంట్రోల్ అని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ టాప్కి వచ్చి ఎఫెక్ట్ని క్లిక్ చేసి అగైన్ నాయిస్ రిమూవల్ అండ్ రిపేర్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ నాయిస్ రిడక్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్ హ్యాష్ట్యాగ్ అలానే ఉంచేసి ఓకేని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ నార్మలైజ్ చేయాలి కాబట్టి టాప్కి ఎఫెక్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ అండ్ కంప్రెషన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ నార్మలైజ్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ మనకి -1.0 ఉంది కదా, నాయిస్ పీక్ యాంప్లిట్యూడ్ హ్యాష్ట్యాగ్ అలానే ఉంచేసి అప్లైని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి మనం ఈక్వలైజేషన్ చేయాలి కాబట్టి టాప్కి వచ్చి ఎఫెక్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఈక్యూ అండ్ ఫిల్టర్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ బాస్ అండ్ ట్రబుల్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ చూడండి బాస్ వాల్యూ, ట్రబుల్ వాల్యూ, అవుట్పుట్ వాల్యూమ్ అనేది డీబీలో ఉంది కదా, ఈ వాల్యూ అనేది ఎలా సెట్ చేసుకుంటామంటే -30 dB నుంచి +30 dB ఉండే వరకు సెట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ చూడండి మనం ఆ వాల్యూ అనేది 0గా సెట్ చేసుకుంటే మనకి
ఆ బేస్ ట్రబుల్ అనేది కరెక్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి యాస్టేజ్గా ఆ 0 వాల్యూస్ని అలానే ఉంచేసి నెక్స్ట్ ఇక్కడ అప్లైని క్లిక్ చేసుకున్నాను. తర్వాత లిమిటర్ చేయాలి కాబట్టి టాప్కి వచ్చి ఎఫెక్ట్ని క్లిక్ చేసి వాల్యూమ్ అండ్ కంప్రెషన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లిమిటర్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి మనకి ఈ టైప్ కాడ రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే సాఫ్ట్ లిమిట్ హార్డ్ లిమిట్ ఉంది. ఒకవేళ గర్ల్స్ వాయిస్ అయితే సాఫ్ట్ లిమిట్ని సెలెక్ట్ చేసుకోవాలి, అదే బాయ్స్ వాయిస్ అయితే హార్డ్ లిమిట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి మనకి లిమిట్ 2 ఉంది కదా, ఈ వాల్యూ అనేది మనం -5.20 నుంచి -7 వరకు సెట్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ -6గా సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా రిమైనింగ్ యాస్టేజ్గా అలానే ఉంచేసి అప్లైని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు వాయిస్ అనేది లౌడ్గా ఉంటుంది కాబట్టి ఈ లౌడ్నెస్ని మనం నార్మలైజ్ చేయాలి కాబట్టి అగైన్ టాప్కి వచ్చి ఎఫెక్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ అండ్ కంప్రెషన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లౌడ్నెస్ నార్మలైజేషన్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి ఈ వాల్యూ యాస్టేజ్గా అలానే ఉంచేసి అప్లైని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాయిస్ విన్నట్లయితే మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ అనేది రిమూవ్ అయ్యి ప్రొఫెషనల్ వాయిస్గా జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు కంప్లీట్గా మనకి వాయిస్ అనేది సెట్ అయిపోయింది. దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను టాప్ లెఫ్ట్ ఫైల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆడియోని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ టు కంప్యూటర్ ఉందిగా దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ సెట్టింగ్స్ అన్ని మనం సెట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి క్వాలిటీ అనేది మనం హై క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ కాబట్టి ఇక్కడ 320 kbps సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి ఈ వాయిస్ అనేది మనకి ఎక్స్పోర్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మినిమైజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ దిస్ పీసీని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం డాక్యుమెంట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆడాసిటీ ఫోల్డర్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి వాయిస్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో అగైన్ ఇక్కడ చూడండి ఎడిటింగ్ చేసిన వాయిస్ కాబట్టి నేను ఇక్కడ నేమ్ అనేది మారుస్తున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి దీన్ని కట్ చేసి మినిమైజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి Ctrl+Vని ప్రెస్ చేసుకున్నాను అంటే పేస్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బిఫోర్ ఎడిటింగ్ వాయిస్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ ఎడిటింగ్ వాయిస్ ఎలా ఉంటుంది. సో అవన్నీ మీరు క్లారిటీగా వినాలనుకుంటే ఫస్ట్ ఇయర్ ఫోన్స్ అనేది పెట్టుకోవాలి. నేను ఇప్పుడు 1 by 1 బిఫోర్ ఎడిటింగ్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ ఎడిటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి బిఫోర్ ఎడిటింగ్ వాయిస్ అనేది ఈ విధంగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను అడాసిటీ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం రికార్డ్ చేసిన వాయిస్లో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువని రిమూవ్ చేసి ప్రొఫెషనల్ వాయిస్గా ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. తర్వాత ఇక్కడ చూడండి ఆఫ్టర్ ఎడిటింగ్ ఈ వాయిస్ అనేది ఇలా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను అడాసిటీ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం రికార్డ్ చేసిన వాయిస్లో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువని రిమూవ్ చేసి ప్రొఫెషనల్ వాయిస్గా ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మన వీడియోస్లో ఆడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలనుకుంటే ఈ అడాసిటీ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు.